ఏమైంది? ఏమైందమ్మా? గౌరవమ్మా, గౌరవేశ్వరా ఎవరు? అయ్యో వాళ్ళ బయటకు వాష్ చేసుకుందురా. సిద్ధ, ఎవరు మీరు? చిట్టిగా లెక్చెప్తాను. అమ్మా, అమ్మా, ఎవరిది? అమ్మా, అయ్యో మంగ, మంగనెవరు తీసుకెళ్తారా? అయ్యో మంగ, అయ్యో మంగ, మంగ, అమ్మా, రాజేశ్వరి, అమ్మా, మంగ, మంగ, మన మంగని ఎవరు తీసుకెళ్తున్నారమ్మా? నమస్తే మేడం. నమస్తే సార్, కూర్చోండి. ఐఎమ్ సారీ మేడం. మాకు కావాల్సింది మీ సారీలు కాదు, మా మంగ. మంగ కావాలి. ఎక్కడ వెతుకుతారో, ఎన్ని చోట్ల వెతుకుతారో తెలీదు. వెంటనే మా మంగని తీసుకురండి. విషయం తెలియగానే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం మేడం. ఫోన్లో మీరు చెప్పిన వివరాల ప్రకారం పాత నేరస్తులందరినీ ఇంట్రాగేట్ చేస్తున్నాం. వాళ్ళు కాకుండా ఇంకెవరిపైనైనా అనుమానం ఉంటే చెప్పండి. గౌరీ, చిత్ర, సాంబయ్య, బైరమ్మ. వీళ్ళెవరు మేడం? మా శత్రువులు. ఊరి చివర గూడెల్లో ఉంటారు. షూర్. వాళ్ళు మంగన్ తీసుకెళ్లారని మీరు నమ్ముతున్నారా? స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. వాళ్ళకి తప్ప మా మంగని తీసుకువెళ్లాల్సిన అవసరం ఇంకెవరికీ లేదు. చచ్చా, వాళ్ళని ఎందుకు అనుమానిస్తున్నావు రాజేశ్వరి? కమిషనర్ గారు, మాలాంటి విఐపీలకు ఎంతో మంది శత్రువులుంటారు. వాళ్లలో ఎవరు మంగని కిడ్నాప్ చేశారో మేమిలా చెప్పగలం? నేను చెప్పగలనమ్మా. ఆ గౌరీ, బైరమ్మలే మన మంగని తీసుకువెళ్లారు. కంటితో చూడకుండా నిందలు వేయటం కరెక్ట్ కాదమ్మా. నీకిది నిందలా ఉందేమో, నాకు మాత్రం నిజంలా ఉంది. కమిషనర్ గారు, ఆ గూడెం వాళ్ళని పట్టుకోండి. మంగనిచ్చారా సరే, ఇవ్వలేదో 3rd డిగ్రీ చేశానా నిజం చెప్పించండి. అప్పటికి మీ మాట వినలేదో ఎన్కౌంటర్ చేసి పారేయండి. కమిషనర్ గారు, ఆ విషయంలో ఏదేదో మాట్లాడుతోంది. ఓ కమిషనర్ తో మాట్లాడుతున్నానన్న విషయం మర్చిపోయింది. అందుకు దాని బదులు నేను సారీ చెప్తున్నాను. ఆమె బాధను నేను అర్థం చేసుకోగలను మేడం. నేరస్తుల్ని త్వరగా పట్టుకుని సాధ్యమైనంత అర్లీగా ఈ కేసు క్లోజ్ చేస్తాం. మీ మంగని మీకు సేఫ్ గా అప్పగిస్తాం. థ్యాంక్స్. మీ ఫోన్ కోసమే నేను ఎదురు చూస్తుంటాను. వస్తాను మేడం. ఓకే. నీకసలు మైండ్ ఉందా? కమిషనర్ గారితో అలాగేనా మాట్లాడేది? ఎలా మాట్లాడాను? నేను కరెక్ట్ గానే మాట్లాడాను. ఏంటి కరెక్ట్? ఎవరైనా పోలీసులతో ఎన్కౌంటర్ చేయండి అంటారా? తప్పు కదా. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, నేరస్తులు ఎలా పట్టుకోవాలో మనం వాళ్ళకి చెప్పక్కర్లా. కరెక్ట్ వేలో వాళ్లే చేస్తారు. ఇలా వాళ్ళకి రాంగ్ సజెషన్స్ ఇవ్వటం తప్పు. నేనిస్తాను. అవసరమైతే వాళ్ళని నేనే ఎన్కౌంటర్ చేస్తాను తప్ప నీలా పిరికిదాన్లా మాత్రం మాట్లాడను. అంటే నీ మంగ కోసం వాళ్ళని చంపేస్తావా? నో డౌట్. వాళ్ళకి వాళ్ళుగా నా మంగని అప్పగించారా సరే, లేదంటే నా చేతిలో చావు తప్పదు. ఓరి భగవంతుడా, మంగనెవరు తీసుకెళ్లారో తెలీదు, కానీ శిక్ష మాత్రం గౌరికి పడేలా ఉంది. దేవుడా, ఏ పాపం తెలియని ఆ గూడెం వాళ్ళని నువ్వే కాపాడాలి తండ్రి. మామయ్య, మనం పోలీసుల్ని మాత్రమే నమ్ముకునుంటే సరిపోదు. ప్రైవేట్ టీం ని పెట్టుకుని వెతికిద్దాం. ఓకే, అలాగేనమ్మా. అయ్యో, ప్రైవేట్ టీమా? వాళ్ళెందుకు? ముందు ముందు నీకే అర్థమవుతుంది. బోనా, 哎呦！
ఓరి దేవుడా, చూడబోతే ఇదేదో పెద్ద యుద్ధానికి దారితీసేటట్టుంది. ఏదో ఒకటి చేసి రాజేశ్వరి ఆవేశాన్ని ఆపాలి. దీని ఆవేశానికి గూడెంలో ఉండేవాళ్ళు ఏ ఒక్కరు మిగిలేటట్టు లేరు. అయ్యో, ఏం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళిపోతావే? లేదంటే మా మమ్మీ వచ్చి మీ అత్తని చంపేస్తుంది. నోరెత్తినావంటే పీక నొక్కి సంపేస్తాను. దొంగల్లా వచ్చి చేతగాని దద్దమ్మల్లా కారం కొట్టి చిన్న పిల్లని ఎత్తుకురావడానికి సిగ్గులేదు. ఇంకుసవే మేము దద్దమ్మలమా? నీ గూడెం చేత నన్ను కొడతావా? తూ! నా మీదకి ఉమ్ముతావా? నువ్వు అయిపోయావే. ఎక్కువ కొడితే చచ్చిపోతే సిద్ధ కొట్టడంలో తప్పే ఉందమ్మా. ముఖం మీద ఉమ్మితే ఎవరు ఊరుకుంటారు? ఇంటి వెనకాల దాక్కుందా పదండి. రేయ్, లోపల ఎవర్రా? మర్యాదగా బయటికి రండి. ఎవరు పలకరేంటి? వామ్మో, ఇప్పుడు మంగ మన దగ్గర ఉండటం చూసారా? తీసుకుపోయి జైల్లో పెడతారు. భయపడ మాకు. అంత దూరమే మొత్తే వచ్చే పోలీసుల్లో ఒక్కడిని కూడా వెనక్కి పోనివ్వను. అంటే పోలీసులు కూడా చంపుతావా? అనుమానమే లేదు. కానిస్టేబుల్, లోపలికి వెళ్ళి చూడు. ఓకే సార్. ఇంట్లోకి వచ్చేసినారు. సార్, లోపల ఎవరు లేరు సార్. చుట్టుపక్కల వెతుకుదాం, పదండి. ఓకే సార్. ఒరే సాంబా, పోలీసు వాళ్ళకి దొరికే లోపలే మంగనిచ్చేద్దాంరా. నా గంగనిచ్చే వరకు మంగనిచ్చే ప్రసక్తే లేదు. అయ్యో, పోలీసులు వచ్చేస్తున్నారు. మామ, ఏదో ఒకటి చెయ్యి. సేత్తా. వామ్మో, ఎరా దొంగ వెదవల్లారా, జమీందార్ కూతురు ఎత్తుకొచ్చి ఎంత దర్జాగా కూర్చున్నారా? మర్యాదగా అందరూ బయటికి రండి. సెల్లో వేసి ఒక్కొక్కడిని ఇరగదీస్తే గానీ బుద్ధి రాదు. కానిస్టేబుల్స్, అందరినీ జీపెక్కించండి. ఆగండి సారు. ఆ జమీందారు నా బిడ్డని ఎత్తుకుపోయిందని, మా బిడ్డని మాకు అప్పగించమని కాళ్ళు మొక్కినాం. కాని మీ పోలీసులు ఏం చేసినారు? ఇల్లంతా ఎతికి గంగ ఈడ లేదని తేల్చి చెప్పినారు. కానీ మా బిడ్డ ఆ జమీందార్ ఇంట్లోనే ఉంది. వాళ్ళే దాచిపెట్టినారు. ఈ గాలి కబుర్లని రేపు కోర్టులో చెప్పండి. పదండి. మా బిడ్డని మాకిచ్చే వరకు మంగ మీ చేతికి రాదు సారు. ఏంట్రా, పోలీసుల్నే బెదిరిస్తున్నావా? సరే, ఎలా రావో చూస్తా. కానిస్టేబుల్స్, వెళ్ళి మంగం తీసుకురండి. ఏంట్రా, పోలీసుల మీదే చేయేస్తావా? అంత మొనగాడివా?
ఇప్పుడు నన్ను నెట్రా నెట్రా నన్నే ఆపుతావురా? వద్దు మామ, పోలీసారు కావాలంటే మమ్మల్ని సాగుకొట్టండి. కానీ నా గంగ దొరికే వరకు మంగని మాత్రం విడిసేది లేదు. మాట్లాడొద్దు. ఆడదానివని వదిలేస్తున్నా. మంగని మాకు అప్పగించండి. సారు ఎరా కండ కావరమా దించుతా. నీ కండ కావరం దించుతా. ఇప్పుడు కూడా ఆపుతావా? ఆపరా. వద్దయ్యా, మా మామని ఏం చెయ్యొద్దు. నువ్వేంటి మధ్యలో పోవే. వదినా, రేయ్, నా పిల్లాన్ని నెడతావురా నిన్ను. సారు, నాకు కోపం వస్తే మనిషినే కాదు మృగం. ఈ మృగంతో పెట్టుకుంటే నన్నే కొడతావురా? ఇక నువ్వు ఎన్కౌంటరే. వద్దయ్యా, మా మామ బండోడయ్యా, మంచి చెడు ఏమి తెలీదయ్యా. ఈ నొదిలేండయ్యా. వదులుతానే బుల్లెట్ ని. నువ్వు తప్పుకో, లేకపోతే వాడి బదులు నువ్వు చస్తావు. అయ్యా, తెలియక తప్పు చేసా. మీ కాళ్ళు పట్టుకుంటాం. మమ్మల్లోకి ఏంటయ్యా? కానిస్టేబుల్స్, క్యాచ్ దెమ్. డోంట్ మూవ్. కొదిలారంటే కాల్చి పారేస్తాను. ఏరా, నన్ను కొట్టి నా కళ్ళల్లో మట్టి కొట్టి పారిపోతారా? నిన్ను ఇదంతా నా ఊహ. పోలీసులు నిజంగా గౌరిని కాల్ చేశారనుకున్నానే. వామ్మో, రాజేశ్వరి కోపం తగ్గకపోతే నా ఊహ ఖచ్చితంగా నిజమవుతుంది. నీ నెట్ట ఆయన ఎతికి పట్టుకొని సంపాలకు సొంత ఉన్నాడు. అందుకే ఏడదాకా వచ్చేసినాడు. ఏంటి, నా కోసం మా అమ్మని కొట్టాడా? కొట్టడమే కాదే, నువ్వు కనపడితే నిన్ను మీ అమ్మని కలిపి చంపేతాడే. ఛీ, మళ్ళీ నన్ను ఈ దరిద్రపు కొట్టి ఇంటికి తీసుకొస్తారా? వాంతొచ్చేలా ఉంది. మర్యాదగా నన్ను వదిలేండి, లేదంటే. ఏసీ నోర్మి, నీకేమైనా రాజ మర్యాదలు చేసి మహారాణిలా చూసుకోవటానికి తీసుకొచ్చావనుకుంటున్నావా? మీ అమ్మ చేసిన పనికి బుద్ధి చెప్పడానికి తీసుకొచ్చినావు. ఇగో, ఈ రోజు నుంచి నువ్వు ఈయన్నే ఉంటావు, మేం పెట్టిందే తింటావు, మేం చెప్పినట్టే పడుంటావు. కాదు కూడదు, నేను జమీందారని పిచ్చివాగుడు బాగావో తోలు
తీసి ఎండకట్టేస్తాం జాగ్రత్త. అయ్యో చూడబోతే కన్నబిడ్డని ఇదే హింసించేలా ఉందే. ఒసే గౌరీ, తప్పు చేసింది వాళ్ళమ్మ. వాళ్ళమ్మని హింసించడం కోసం ఈ పిల్లని బాధ పెట్టడం న్యాయం కాదే. మరేం చేయమంటావమ్మా? మర్యాదగా మా బిడ్డను మాకిమ్మంటే ఇచ్చిందా? అందుకే వాళ్ళ బిడ్డను ఎత్తుకొచ్చినాం. కుక్క కాటుకి కళ్ళు దెబ్బ. అది కళ్ళు దెబ్బ కాదా, కుక్క కాటుకి చెప్పు దెబ్బ. చిత్ర, గంగ బట్టలు తీసుకురా. ఇప్పుడు గంగ పట్ల ఎందుకే? ఈ జమీందారికి తొడగటానికి. ఆ? నాకా? నీకే. చిచి, ఆ దిక్కుమల్ల గూడెం బట్టలు నేను కట్టను. నేను జమీందార్, ఇలాంటి మోడర్న్ డ్రెస్లే కట్టుకుంటాను. ఇదిగో, నువ్వు ఆడ జమీందార్, ఈడ కాదు. ఈడ ఉన్నన్ని రోజులు నువ్వు నేను చెప్పినట్టే చెయ్యాలి. సూత్తమేంది చిత్ర, వెళ్ళి తీసుకురా. ఇప్పుడే తెస్తాను. నో, నేను చచ్చినా కట్టుకోను. ఎట్టా కట్టుకోవో నేను చూస్తాను. ఇందా కట్టుకో. కట్టుకోను. హే, కట్టుకోకపోతే తినడానికి తిండే కాదు, ఆకలికి పచ్చి గంగ కుడి ఉండదు. ఆకలితో సత్తాం. అమ్మో, అన్నం లేకపోతే చచ్చిపోతా. ప్రస్తుతానికి ఇది చెప్పింది చేయడమే బెటర్. సరే, ముందైతే తినడానికి ఏదైనా పెట్టు, తర్వాత డ్రెస్ మార్చుకుంటా. చిత్ర, తిను. ఏంటిది? గొడ్డు కారం అన్నం. ఛీ, థూ, ఇది మా ఇంట్లో కుక్కలు కూడా తినవు. పొగరా? జమీందార్ పొగరు చూపిస్తున్నావా? ఈ రోజు నుంచి ఈ గొడ్డు కారంతో కలిపిన కూడే తినాలి. నీకు గబ్బు కొట్టిన ఈ గుడిసెలోనే ఉండాలా, ఈ మట్టి నెల మీద పడుకోవాలా? అర్థమైనదా? తిను. నో, ఈ చెత్త నేను తినను. చికెన్ కానీ మటన్ కానీ తెచ్చిపెట్టు. చికెన్ మటనా అంటే ఏంటి? కోడి కూర, మేక మాంసం తెచ్చిపెట్టు. గాడిది గుడ్డు కూరే వద్దు, నోరు మూసుకొని తిను, లేదంటే పస్తులుండు అంతే. ఛీ, ఈ గొడ్డుకారం అన్నం ఎలా తినాలి? పాపమే గౌరీ. తెలుసు, నేను చేస్తుంది తప్పని పాపమని తెలుసు. నేను ఆడదాన్ని, నేను తల్లిని. కానీ ఏం చేయమంటావు? దీనికి కోరిన తిండి పెట్టడానికి, అడిగింది తెచ్చేయటానికి నేను జమీందార్ని కాదు. చీర తాకట్టు పెట్టి కోరిన తిండి పెట్టడానికి అప్పటి మంచి మనసు నాకు లేదు, అంతే. తినో. ఏ సోతాబెట్టి తినో. తింటావా, నన్ను తగిలించుకుంటావా? మంట, మంట. తినో. ఛీ, నాకొద్దు. తినమని చెప్తున్నానా? నాకొద్దు. తినో. ఏ తినో, తినకపోతే చంపేస్తాను. చూసినవద్దని పొగరు, కడుపు కాల్తే గాని ముద్ద దిగట్లేదు.